డాక్టర్ గారు, వాస్తు దోషం ఉంటే సంతానం కలగదా? వాస్తు పిచ్చి బాగా ముదిరిపోయిందండి జనాల్లో. ఇది పిచ్చే. అసలు వాస్తు శాస్త్రం అనేది శాస్త్రం కాదు, అది బూటక శాస్త్రము. దాంట్లో ఏమీ సైన్స్ లేదు, నిజం లేదు. ఈ ఇల్లు వాస్తు ప్రకారంగా దోషం ఉంది, అందువల్ల మీకు సంతానం కలగట్లేదు, లేదా వ్యాపారంలో మీకు లాభం రావట్లేదు, లేదా మీ ఆరోగ్యాలు సరిగా లేవు అని చెప్పేసి ఈ వాస్తు సిద్ధాంతులు ఉన్నారే, వాళ్ళు దోపిడీ చేస్తారు. వాళ్ళు చెప్పే వాస్తు శాస్త్రం అంతా దగా మాటలు. దాంట్లో ఒక్క నిజం లేదు, అన్ని అబద్ధాలే. జనం యొక్క అమాయకత్వంతో ఆడుకునేటి విషయం అదంతా. అంతకని లేదు. అసలు వాస్తు అనేది శాస్త్రం కాదు. ఎవరికైనా అనారోగ్యం ఉందంటే ఇంటి బట్టి కాదు, వాళ్ళ శరీరంలో దోషం ఉండబట్టి, వాళ్ళ జీవన శైలి వల్ల కానివ్వండి, జెనెటిక్గా వచ్చిన డిఫెక్ట్ వల్ల కానివ్వండి, ఇతర వ్యాధులు రావడం వల్ల కానివ్వండి, వాటి వల్ల వాళ్ళకి ఆరోగ్యం బాగుంటలేదు. కానీ ఇంటిలో ఇల్లు నిర్మాణం బట్టి కానే కాదు, గుర్తుంచుకోండి. ఎవరైనా వ్యాపారం సరిగ్గా లేదంటే వాళ్ళకి సరిగ్గా లేదు, వాళ్ళ ప్లానింగ్ సరిగ్గా లేదు, వాళ్ళు చేసే పద్ధతి సరిగ్గా లేదు. ఉద్యోగం రావట్లేదు అనుకోండి, అది వేరే విషయం, దీనికే సంబంధం లేదు. అదే వాస్తు బట్టి ఇల్లు ఉద్యోగం రావట్లా, వాస్తు బట్టి ఆరోగ్యం సరిగలేదు, వాస్తు బట్టి వ్యాపారం సరిగ్గా లేదు, వాస్తు బట్టి సంతానం కలగట్లేదు, వాస్తు సరిగ్గా లేక కనుక పెళ్ళి అవ్వట్లేదు. ఇవన్నీ అర్థలే, మనుషుల యొక్క బలహీనతలు. వాస్తు దోషం బట్టి సంతానం కలగకపోవడం లేదు. సంతానం కలగంటే స్త్రీలు అన్నం విడుదల కలగట్లేదు, వాడు పీసీఓడి ఉంది, లేదా అన్నం విడుదల లేదు, లేకపోతే బావని సరిగ్గా లేదు, లేకపోతే అన్నం ప్రయాణించే ట్యూబ్ సరిగ్గా లేదు, లేదా గర్భాశయం సరిగ్గా లేదు, గర్భాశయం ఎండోమెంట్ సరిగ్గా లేదు, లేదా ఆ గర్భాశయం చిన్నదిగా ఉంది, ఆ ప్రయాణించేటి ఆ సర్వైకల్ కణాలు సరిగ్గా లేదు. ఇవన్నీ సరిగ్గా లేవు, అవి కారణాలు. అది మగవాళ్ళు వీరి కణాలు సరిగ్గా లేవు, అసలు వీరి కణాలే లేవు, ఆ ఉన్నవి సరిగ్గా లేవు. ఇలాంటివన్నీ ఉంటాయి అంతే. అంతేగాని వాస్తు దోషాన్ని ఒట్టిది. సంతానం కలగకపోవడానికి వాస్తు బట్టి లేదు. ఎవడైనా వాస్తు బట్టి ఉంది చెప్పారంటే వాడు ఒట్టి మోసగాడు. వాస్తు శాస్త్రం కానే కాదు, నమ్మొద్దంటే. ఇల్లు మార్చామండి, వాస్తు ప్రకారం అంతా మార్చుకున్నామండి, చక్కగా వచ్చారని ఎవడని చెప్పండి, వాళ్ళు చేసిన కృషి వల్ల వచ్చింది కానీ ఇల్లు వల్ల కాదు. ఇల్లు సర్దిద్దుకున్నాం, ఆ దోషాలు సర్దిద్దాం, అందరూ మాకు అంతా కలిసి వచ్చి వెళ్ళంటే వాళ్ళు చేసిన కృషి వల్ల వచ్చింది. నాట్ డ్యూ టు చేంజ్ ఆఫ్ క్లబ్. గుమ్మాలు మార్చినా, కిటికీలు మార్చినా, గోడలు మార్చినా ఏమీ లేదు. అవన్నీ అబద్ధం, అంతకనికేం లేదు. వాస్తు శాస్త్రం కాదు, అదే బూటక శాస్త్రం, దాన్ని నమ్మొద్దు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.